ప్రగతి భవన్ టు సోమాజిగూడ ఓ అపార్ట్మెంట్కు తరలిన కంప్యూటర్లట. చూసుకోరిగా, మరికొన్ని హయత్ నగర్ పోయినాయట, ఇంకొన్ని బేగంపేటకు పోయినాయట. సచివాలయం ఓపెనింగ్ టైంలో కొన్నవి సైతం షిఫ్టింగ్. ఆర్ఎండ్బి సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్, పుస్తకాలు, డాక్యుమెంట్లు కూడా కీలకంగా వ్యవహరించిన ఒక వ్యక్తి బంధువుల ఇండ్లలోకి భద్రంగా తరలింపట. సీక్రెట్గా భద్రపరిచిన కంప్యూటర్లు, పుస్తకాలు, ఫైళ్లు. మీరు మీరు ఇది 100% ఇది మీరు నాకున్న పెద్ద సోర్స్ ప్రకారము ఈ ప్రగతి భవన్ నుంచి మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి తగలబెట్టిన ఫైళ్ళు 3 రోజులు తగలబెట్టినట. 3 రోజులు, 3 days అంటే మొత్తం ఆధారాలన్నీ మాయం చేయాలన్న దాంట్లో భాగంగా. రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 3, 2023న గంటల వ్యవధిలోనే సెక్రటేరియట్లో, ప్రగతి భవన్లో ఏం జరిగిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఫైళ్లు మాయమయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్, సెక్రటేరియట్, ఆర్ఎండ్బి సెక్షన్ నుంచి ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు అంటే సుమారు 8 కంప్యూటర్లు తరలిపోయినట్లు నిర్ధారణకు వచ్చిరట. 8 కంప్యూటర్లు ఎత్తుకపోయారట. ఈ మొత్తం వ్యవహారం ఎవరి చేతుల మీదుగా జరిగింది, వాటిని ఎక్కడికి తరలించారు అన్నది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్కు, హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలోని ఒక ఇంటికి, బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయా లేక మరో చోటుకి మార్చారా అనేది తేలనున్నది. వాటిల్లో కీలకమైన వివరాలు, డేటా ఉందట. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని పేషీల్లో ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు, సిపియు లేకుండా ఉన్న కంప్యూటర్లను కొనుగోలు చేసిరట. ఇందులోని 2 కంప్యూటర్లు సైతం ఎన్నికల టైంలో బయటకు తరలినట్టు ప్రాథమికంగా తేలింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు, వాటికి అనుబంధంగా ఫిజికల్ రూపంలో ఉన్న డాక్యుమెంట్లు సైతం వీటితో పాటే తరలినట్టు సమాచారం. ఎలక్షన్ కోడ్ రావడంతో వర్క్ ఫ్రం హోం పేరుతో ప్రభుత్వ వాహనంలోనే సచివాలయం నుంచి వీటిని తీసుకెళ్లినట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ కంప్యూటర్ విలువను సీరియస్గా తీసుకోకపోయినా అందులోని డేటా, కీలక సమాచారం విషయంపైనే లోతుగా ఆరా తీస్తున్నది. వాటిని సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్కు తరలించినట్టు ఆ వ్యవహారంలో పాలు పంచుకున్న కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది. అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నా ఈ తతంగం జరిగి దాదాపు 1.5 నెల గడుస్తుండడంతో ఆ ఫుటేజీ దొరుకుతుందా అనేది అనుమానమే. ఆర్ఎండ్బి సెక్షన్ నుంచి కూడా 2 కంప్యూటర్లు తీసుకెళ్లినట్లు సమాచారం. సోషల్ మీడియా అవసరాల కోసం వాడుతున్న ఖరీదైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు కూడా వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్లిపోయాయి. అప్పట్లో ప్రగతి భవన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సాయంతో కంప్యూటర్లు తరలినందున దర్యాప్తు తర్వాత స్పష్టమైన వివరాలు వెలుగులోకి రాబోతున్నాయి. ఒకే ఒక్క వ్యక్తి అట. కేవలం ఒక వ్యక్తి ద్వారానే సుమారు 8 కంప్యూటర్లు తరలినట్టు ప్రాథమిక అంచనా. వాటన్నింటినీ ఒకే చోట పెట్టకుండా హయత్ నగర్, బేగంపేట్ ఇలా వివిధ నివాసాలకు షిఫ్ట్ చేసిరట. ఇవన్నీ ప్రభుత్వమే సమకూర్చిన అధికార మార్పిడి జరగడంతో సొంత వస్తువుల్లాగానే తీసుకెళ్లడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఒక కింది స్థాయి కాంట్రాక్టు సిబ్బంది మాత్రం ప్రగతి భవన్ నుంచి వెళ్తున్న కంప్యూటర్లకు అవుట్ పాస్ ఇచ్చారని, ఇబ్బందులు రావడంతో అక్కడ పనిచేసే ఒకరి సాయం తీసుకున్నట్టు సమాచారం. అప్పటి సీఎం కేసీఆర్కు సదరు వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో ప్రగతి భవన్లో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది కూడా గట్టిగా నిలువరించలేకపోయినట్టు తెలిసింది. సచివాలయానికి షిఫ్ట్ చేస్తున్నారన్న పేరుతో పాస్ను సృష్టించినట్టుగా తేలింది. గత పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే ప్రజాధనం దుర్వినియోగమైందని ఎన్నికల టైంలో కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్టుగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఇదే తీరులో ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను బీఆర్ఎస్ అధికారం చేజారిన వెంటనే ఇళ్లలోకి తరలించిరట. ఇట్లా కథ నడిపించిన వ్యవహారం. ఈ కంప్యూటర్లు ఎత్తుకపోవడేమో ఫైళ్ళు 3 రోజులు తలగబెట్టిన అంటున్నా కదా, 3 రోజులు తలగబెట్టిరట.